హలో ఎవ్రీవన్. ఈరోజు నిఫ్టీ మంచి గ్యాప్ అప్‌తో ఒక సైడ్ వేస్ ఆర్ ఇదే రేంజ్‌లో నిఫ్టీ ట్రేడ్ అయింది. అండ్ ఈ గ్యాప్ ఎంత అంటే ఒక 3% ఆఫ్ ద నిఫ్టీ. సో, ప్రీవియస్ లో నుంచి 3% నియర్లీ 730 పాయింట్స్. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ అది పాజిటివ్‌లో. సో, నియర్లీ 730 పాయింట్స్ అండ్ గ్యాప్ మాత్రం ఒక 1200-1300 పాయింట్స్ గ్యాప్ అప్ ఇది. ఈ గ్యాప్ నుంచే డైరెక్ట్ నిఫ్టీ ఫాల్ జరిగింది. ఎందుకంటే మరీ అంత ఆల్ టైమ్ హై హిట్ అయింది అంటే ఖచ్చితంగా ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది అండ్ ఫియర్ కూడా బిల్డప్ అవుతుంది. అండ్ ఎఫ్ఐఎస్ ఇందులో చాలా షార్ట్స్ ఉన్నాయి ఎఫ్ఐఎస్ఏ. సో, వాళ్ళ పొజిషన్స్తో వాళ్ళు లాస్ అయిపోయారు కొంచెం. కానీ ఎఫ్ఐఎస్ డిఐఎస్తో చూస్తే ఈరోజు డేటా వచ్చినాక తెలుస్తుంది అసలు ఎఫ్ఐఎస్ఆ డిఐఎస్ఆ ఈరోజు మళ్ళీ ఈ సెల్లింగ్కి కారణమైన వాళ్ళు. ఎందుకంటే మరీ ఇంత గ్యాప్ నుంచి మళ్ళీ ఇంత ఫాస్ట్గా ఇంత డ్రాగ్ చేసిందంటే ఖచ్చితంగా ఎఫ్ఐఎస్ వాళ్ళ పొజిషన్స్ అనేవి ఇంకా అన్వైండింగ్ కానీ వాళ్ళ పొజిషన్స్ మళ్ళీ ఫాల్ కోసం మళ్ళీ బిల్డప్ అవ్వడం కానీ, సో వాళ్ళు మరీ ఎక్కువ ఇన్వెస్ట్ చేసి మరీ ఎక్కువ సెల్ చేసి ఉంటారు. సో, దీనివల్లే ఈరోజు ఇంత పెద్ద గ్యాప్ నుంచి మళ్ళీ ఫాల్ అయింది. కానీ ఈ గ్యాప్ సస్టైన్ అవుతుందా లేదా మళ్ళీ కమింగ్ డేస్ అనేవి ఒక క్వశ్చన్ అది. ఎందుకంటే ఈ 2-3 డేస్ నుంచి నిఫ్టీ 25,000 బిలో ట్రేడ్ అయింది. అండ్ మొన్నటి బడ్జెట్ మీటింగ్ వల్ల నియర్లీ 24,500 వరకు వెళ్ళి అక్కడ ట్రేడ్ అయిన నిఫ్టీ. అండ్ నెక్స్ట్ డే నిన్న మంచి రివర్సల్ తీసింది. కానీ నిన్నటి రివర్సల్లో మరీ 50% అది కవర్ చేసిందంటే అది కూడా ఒక పాజిటివ్ పాయింటే. అండ్ 50% ఆఫ్ ద ఫాల్ని కవర్ చేసింది. ఫస్ట్ బడ్జెట్ ఎప్పుడైతే ఫిబ్రవరి 1st రోజు బడ్జెట్ జరిగిందో దాన్ని సగం కవర్ చేసింది సెకండ్ ఫిబ్రవరి రోజు. సో, 50% కవర్ చేసింది కాబట్టి మ్యాక్సిమం ఎక్కువ మందిది ఒక టైప్ ఆఫ్ డబుల్ బాటమ్ ఆర్ ఇలా ట్రిపుల్ బాటమ్ తీసుకొని నిఫ్టీ మళ్ళీ ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనుకుంటారు. కానీ అన్ఎక్స్పెక్టెడ్ లెవెల్ నుంచి నిఫ్టీ ఫుల్ పెద్ద బ్రేక్అవుట్ ఇచ్చేసింది. అండ్ మెయిన్ న్యూస్ ఏంటంటే యుఎస్ అండ్ ఇండియా ట్రేడ్ డీల్స్ నిన్న నైట్ 7 తర్వాత ట్రంప్ నుంచి మెసేజెస్ పాజిటివ్గా రావడం అండ్ లాస్ట్కి ట్రంప్ మళ్ళీ ఒక మంచి అవుట్పుట్ మెసేజ్ ఒకటి పెట్టాడు. ఏంటంటే 30% టారిఫ్స్ నుంచి 18%కి రెడ్యూస్ చేశానని. అండ్ ఆయిల్ మీద కానీ మిగతా ఎక్స్పోర్ట్స్ మీద గ్యాస్ మీద అన్నిటి మీద 30% 18%కి డ్రాప్ చేశాడు. సో, నియర్లీ ఒక 12% అదొక రెడ్యూసింగ్ టారిఫ్స్ అన్నమాట. సో, దీనివల్ల మనకి మంచి పాజిటివ్ గ్యాప్ అప్ వచ్చింది. సో, మేజర్ గ్యాప్ అప్ ఇది. ఇయర్స్ నుంచి కనీసం 1 ఇయర్లో ఇది ఒక పెద్ద గ్యాప్ అప్. ప్రీవియస్గా ఉంది కానీ ఇంత 2025లో ట్రంప్ చేసిన టారిఫ్స్ అవుట్పుట్స్ కానీ వాటి రిజల్ట్స్ కానీ మార్కెట్లో ఫుల్ పెద్ద డ్రాప్ కనబడింది. అందులో క్రాష్ కూడా అయింది. నియర్లీ ఒక 5-6% క్రాష్ అయింది నిఫ్టీ. సో, ఆ క్రాష్ తర్వాత నెక్స్ట్ డేనే ట్రంప్ మళ్ళీ 90 డేస్ వరకు ఫ్రీజ్ చేశాడు ప్రతి ఒక్క టారిఫ్ని. సో, 90 డేస్ వరకు ఎలాంటి టారిఫ్స్ విధించనని చెప్పేసి అక్కడ ట్వీట్ చేయడం. సో, దానివల్ల పాజిటివ్గా నిఫ్టీ మళ్ళీ రికవర్ అవ్వడం 2025లో ఏప్రిల్లో జరిగిన సిచ్యువేషన్స్ అవి. సో, ఇప్పుడు మళ్ళీ 2026లో ఇది డైరెక్ట్ మన ఇండియాతో డీల్ కాబట్టి సో, మేజర్ పాజిటివ్ న్యూస్ ఇది. మ్యాక్సిమం ఇది క్యారీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఆల్ టైమ్ హై ఉంది కదా 25,300 ఆర్ 400. సో, మళ్ళీ రివర్సల్ అక్కడ వరకు వెళ్ళడానికే మార్కెట్ మ్యాక్సిమం చూస్తుంది. కాకపోతే ఇది ఎస్టీటీ వల్ల కొంతమంది నెగిటివ్ అనుకొని షార్ట్స్ బిల్డప్ చేయడం కానీ, సో దీనివల్ల హ్యూజ్ లాస్ కనబడుతుంది. ఎవరైతే కాల్స్ని సెల్ చేసి ఉంటారో కాల్ని బై చేసినా కానీ మరీ అంత లిమిటెడ్ లాస్ ఉంటుంది. మీరు తీసుకునే క్యాపిటల్, సో ఇన్వెస్ట్ చేసే క్యాపిటల్ ఒక ఆప్షన్ మీద కానీ ఫ్యూచర్ మీద కానీ ఎవరైతే పుట్ని కొనుక్కొని ఆర్ కాల్ని సెల్ చేసి ఉంటారో వీళ్ళకి హ్యూజ్ లాస్ కనబడుతుంది. కాల్ సెల్ చేసిన వాళ్ళకి అన్లిమిటెడ్ లాస్ కనబడుతుంది. నియర్లీ 500-600 పాయింట్స్ గ్యాప్ ఇది. సో, ఈ 500-600 పాయింట్స్ గ్యాప్ వల్ల మ్యాక్సిమం ఇక్కడ వాళ్ళు మ్యాక్సిమం హోల్డ్ చేస్తుంటారో లేకుంటే సిస్టమ్స్ మార్నింగ్ అంతటా బ్రోకర్స్ నుంచి సిస్టమ్స్ అన్ని హ్యాంగ్ అయ్యాయి. ఎక్సిట్ పొజిషన్స్ కూడా కాలేకపోతున్నారు అందరూ.
సో జీరోదా నుంచి మిగతా బ్రోకర్స్ అందరూ సేమ్ సిచ్యువేషన్ ఫేస్ చేశారు. ఎక్సిట్ కూడా అవ్వలేని సిచ్యువేషన్ వచ్చింది మార్నింగ్. తర్వాత మళ్ళీ నార్మలైజ్ అయింది. నిఫ్టీ మళ్ళీ 25,700 వరకు డ్రాప్ అయింది నిఫ్టీ. సో ఈ 700 వరకు మళ్ళీ నిఫ్టీ డ్రాప్ అయినాక మళ్ళీ రివర్సల్ అయింది. 25,850 హై ఇచ్చింది ఈరోజు. ఇక్కడ 25,700 నుంచి 150 పాయింట్స్ మళ్ళీ రివర్సల్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి స్లోగా మళ్ళీ డ్రాప్ అవ్వడం. సో ఇది ఒక సైడ్ వేస్ అండ్ రేంజ్ బౌండ్ మార్కెట్. మ్యాక్సిమం ఇక్కడే అండ్ పిక్స్ కూడా క్రాష్ అయింది కాబట్టి మ్యాక్సిమం పొజిషన్స్లో డికేస్ చాలా కనబడుతుంది. అండ్ ఈ డికే వల్ల ఈరోజు సైడ్ వేస్ అయింది అనుకోవచ్చు. రేపు మార్నింగ్ మళ్ళీ గ్యాప్ అప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఒకవేళ మళ్ళీ ఫ్లాట్ ఓపెన్ అవుతే 25,900 26,000 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది నిఫ్టీ. అండ్ 1 డే టైం ఫ్రేమ్లో చూసుకుంటే సో ప్రీవియస్లీ ఎక్కడైతే లో ఫామ్ అయిందో 25,500 to 600 ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కదా 25,600 నుంచి. సో 600 అబోవ్ అండ్ 700 అబోవ్ని సస్టైన్ అయింది నిఫ్టీ. సో మ్యాక్సిమం ఇదే రేంజ్ నుంచి మళ్ళీ బ్రేక్అవుట్ అవ్వాలనే ప్లాన్ చేస్తుంది. అయితే 25,900 బ్రేక్అవుట్ ఇవ్వాలా లేకుంటే మళ్ళీ 25,600 బిలో బ్రేక్అవుట్ తీసుకోవాలా. సో ఇది మెయిన్ కీ లెవెల్స్ ఈరోజు. సో మళ్ళీ 25,600 వరకు రీచ్ అయ్యి 25,600 మళ్ళీ బ్రేక్ డౌన్ తీసుకుంటే అండ్ మళ్ళీ మనం ఈ జోన్లో మళ్ళీ నిఫ్టీ సైడ్ వేస్ ఆర్ రేంజ్లో తిరిగే ఛాన్స్ ఉంటుంది. 25,400 to 25,600 ఒకవేళ మళ్ళీ బ్రేక్ డౌన్ తీసుకుంటే మాత్రమే ఆర్ ఈ పాజిటివ్ న్యూస్ ఇంకా క్యారీ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ లెవెల్ 25,900 బ్రేక్అవుట్ తీసుకొని నిఫ్టీ మళ్ళీ ఆల్ టైమ్ హై కొట్టడానికి ప్లాన్ చేస్తుంది మ్యాక్సిమం. అండ్ మీ అన్ని సెక్టర్స్లో మంచి పాజిటివ్ న్యూస్ ఉంది ఈరోజు. ఐటీ సెక్టర్లో 1.4%, నిఫ్టీలో 2.55%, ఫిన్ నిఫ్టీలో 3.27%, అండ్ మిడ్ క్యాప్లో 2.8% అండ్ ఫార్మాలో కూడా 3%. సో నియర్లీ అన్ని సెక్టార్స్లో మంచి పాజిటివ్నెస్ ఉంది అండ్ స్ట్రాంగ్ బుల్లిష్నెస్ ఇది. నిఫ్టీ ఐటీలో మాత్రం లో ఉంది. సో చూడాలి మళ్ళీ నిఫ్టీ ఐటీలో కూడా మంచి పాజిటివ్ న్యూస్ వస్తుందా అని. ఫినాన్షియల్ సెక్టార్స్లో మాత్రం మంచి పాజిటివ్ బిల్డప్ అయింది 3.27% అది. సో మ్యాక్సిమం అన్ని సెక్టార్స్ మంచి పాజిటివ్ న్యూస్ బిల్డప్ అయింది. సో చూడాలి మళ్ళీ నెక్స్ట్ డే ఎలా ఉంటుందని. అందరు కన్ఫ్యూజన్తో ఉన్నారు ఇప్పుడు నిఫ్టీలో క్యారీ చేయాలా లేకుంటే మళ్ళీ రివర్సల్ వరకు ప్లాన్ చేసుకోవాలని. సో క్యారీ చేయడం అనేది ఇంకా డేంజర్ థింగ్ అది. సో మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేస్తే మాత్రం గ్యాప్ అప్ ఆర్ మళ్ళీ సైడ్ వేస్లో రేంజ్ బౌండ్లో 3 ప్రీమియమ్స్ అన్నీ మెల్ట్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దాట్స్ ఇట్ గైస్. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ సబ్స్క్రైబ్ టు ఆప్షన్స్ తెలుగు.